చంద్రబాబు ఇంతకంటే చేస్తాను నాకు ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతాను. ఒక్క ఛాన్స్ కాదు, వాడు ఊడ్చుకొని పోవటమే. మరి బెయిల్ నుండి బయటకు వచ్చింది కదా ఈ మధ్య కాలం. బేలు కాదు, వాడు అబ్బా సత్తు వచ్చినా కాదు, మళ్ళీ పోతాడు. నాకు ఒంట్లో బాగాలేదు, నాకు ఉది ఊడుతుంది, నాకు కళ్ళు పోయింది, అది అన్నాడే కానీ ప్రజల గురించి పట్టించుకోలే. వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి జరిగింది న్యాయం. మరి నన్ను ఎదుర్కోలేక నా మీద కేసులు పెడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. వాడు ఎదుర్కోలేక వాడు పోతున్నాడు, ఎదుర్కోలేక తమ్ముడు. నేను చెప్తున్నా తమ్ముంటే వాడికి పల్నాడు జిల్లాకి రాబోదు. జగన్ అలా మళ్ళీ సీఎం అవ్వాలని కోరుకుంటున్నా. అది ఆయన పథకాలు చేసిన పథకాలు ఆయన గెలిపిస్తాయి. జై జగన్. చంద్రబాబు నాయుడు దొరికి పనికిరాడు, ఇక ఊడ్చుకొని పోతాడు. అదే దెబ్బ మన పల్నాడు దెబ్బ. మన పల్నాడికి నీళ్లు రావాలి, మన పిల్లల్ని నాకిస్తానంటే నాయకత్వం వచ్చిందాలి. పిల్లలు ఎక్కడ రావడండి వస్తుంది 3000, మళ్ళా వస్తే 5000 అయింది. పల్లా జగన్లో వస్తే 5000 అయింది. గతంలో చంద్రబాబు నాయుడు వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళకే చేసిండు కానీ ఎవరికి చేయలా. జగన్ పరిపాలనే సుభిక్షంగా ఉంది. ఇది వరకు చూసిన వైఎస్ఆర్ది ఎన్టీఆర్ పరిపాలన ఎలా ఉందో అంతకంటే మెరుగ్గా మాకు నవరత్నాల ద్వారా పరిపాలన అందించాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారే తప్పనిసరిగా వస్తారన్నమాట. ఎన్నో దశాబ్దాల నాటి కళ ఇది, ఎన్నో దశాబ్దాల నాటి కళ ఇది కనీసం 5 దశాబ్దాల నాటి కళ మాట. మాకు 50 సంవత్సరాల నుంచి వరికపుడిశాల ఇంతవరకు ఎవరు ప్రతి ఒక్కరు రావటం శంకుస్థాపన చేయటమే కానీ ఇంతవరకు దీన్ని అమలుపరిచింది ఎవరు లేరు. కానీ మా జగన్ గారి ఆధ్వర్యంలో కంపల్సరీగా వరికపుడిశాల పూర్తవుతుందని మేమందరం కూడా ఆశిస్తున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఈ శంకుస్థాపన చేయడం జరిగింది, ప్రాజెక్టు చేశారు. కానీ ఆయన అన్న పనులు ఏది కూడా సవ్యంగా జరగలేదు. ఆయన అన్న పనులు ఏవి కూడా చేయలేకపోయాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్ గారు అన్న పనులలో నవరత్నాలు అన్నారు, నవరత్నాలు పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది. అట్లాగనే మాకు ఈ వరికపుడిశాల కూడా ఈ మాచర్లకి కంపల్సరీగా జగన్ గారు తీసుకొస్తారు, కంపల్సరీ ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తారన్న పూర్తి భరోసా మాకు కలిగిందన్నమాట. అది పూర్తిగా కంప్లీట్ అయితే సాగర్ ద్వారా ఈ ఎడమకాల ఎట్ట వచ్చిందో ఈ కుడికాల వైపు కూడా వరికపుడిశాలకి ప్రతి ఒక 50 హెక్టార్స్ పొలం మొత్తం కూడా ఈ పల్నాడులోనే సుభిక్షంగా వరి పండబోతుందన్నమాట. ప్రతి ఒక్క రైతు కూడా సుభిక్షంగా ఉంటుందన్నమాట, అందరికీ హాయిగా ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో చెప్పడం జరిగింది, ఇక్కడ వరికపుడిశాల ప్రాజెక్టుని పూర్తి చేస్తామని మాట నిలబెట్టుకున్నారంటారు. ఖచ్చితంగా ఆయన నవరత్నాలు పూర్తి చేసుకున్నాడు 95%. అట్లానే అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు వరికపుడిశాల కూడా నేను చేస్తానని. ఈ 5 సంవత్సరాల్లో కూడా ఆయన వరికపుడిశాల కంపల్సరీగా పూర్తి చేస్తారు. మరి చంద్రబాబు నాయుడు ఒక ఛాన్స్ అడుగుతా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి కంటే మంచిగా చేస్తామనేసి. చంద్రబాబు నాయుడు ఒక ఛాన్స్ అని అడుగుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి 14 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చామండి. ఆ 14 సంవత్సరాల్లో ఆయన అనుకున్నది ఏది వరకు సక్సెస్ చేశాడు, ఏది కూడా 90% ఏ ఒక్కటి కూడా పరిపూర్ణం ఇవ్వలేకపోయాడు. కానీ ఈయన జగన్ గారు అన్నది ఈయన 5 సంవత్సరాల్లోనే నవరత్నం అన్నాడు, ఆ నవరత్నం పూర్తిగా కంప్లీట్ చేశాడు ఆయన. అలాగనే ఇది ఈయన రూలింగ్లో ఈయన పరిపాలనలో అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన వరికపుడిశాల కూడా కంపల్సరీగా సక్సెస్ చేస్తాడని, సక్సెస్ చేయాలని ఖచ్చితంగా మేము కోరుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో బెయిల్ నుండి బయటికి రావడం జరిగింది చంద్రబాబు నాయుడు. మరి ఆయన మీద కక్షపూరితంగా రాజకీయాలు చేస్తామని కూడా ఆరోపణలు. ఏమండి, ఎవరు కూడా పరిపాలన అనేది మైనస్ ప్లస్లు ఉంటాయి. 100% ఏ ప్రభుత్వం కూడా చేయలేదు, ఎవరు కూడా చేయలేరు.
ఒక కుటుంబంలో తీసుకుంటేనే ఒక తండ్రిగా బిడ్డలకు కానీ కొడుకులకు కానీ భార్యకు కానీ 100% ఎవరు ఉండలేరు. ఒక 5% ఎవరికైనా అనేది మైనస్ అనేది లోపం అనేది ఉంటుంది. అట్లాంటిది ఈ వరకిపోటు సేవ కనుక పూర్తయితే కనుక జగన్ 100% కంప్లీట్ చేసినట్టు అవుతాడన్నమాట. మరి చంద్రబాబు అరెస్ట్ ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈ మధ్యకాలంలో అరెస్ట్ చేసి మళ్ళీ బెయిల్ నుండి జైలుకి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్కి వస్తే అది ఈ సిబిఐ వాళ్ళ దగ్గర అది నిజరూపం అయింది కాబట్టి, నిర్ధారణ అయింది కాబట్టి ఆయనకి అది తప్పలేదు. ఆయన రూలింగ్ మోస్ట్ సీనియరు, ఆయన పథకాలు బాగున్నాయి, చాలా బాగున్నాయి, కానీ సక్సెస్ చేయలేకపోయారు. అది ఆయన తప్పు కావచ్చు, లేదా ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, కంప్లీట్ చేయలేకపోయారు. కనీసం 50% కూడా చేయలేకపోయాడు ఆయన. అందుకని ఆయన్ని మనుషులు జనాలు మళ్ళొకసారి నమ్మటానికి సిద్ధంగా లేరు. జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలు మేనేజ్ చేస్తా ఉన్నారు, కక్షపూరితంగా మా మీద కక్షపూరితంగా కేసులు పెడతా ఉన్నారు. అది కక్షపూరితంగా అంటే అది అడ్మిన్ దాకా పోలేదు, ఇది మధ్యలో కల్పించుకుంది, మధ్యలో చేసే వాళ్ళదే. కానీ అధిష్టానం దగ్గరకు వెళ్ళే వరకల్లా అటు వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ ఇటు చంద్రబాబు గారు కానీ అధిష్టానం దగ్గర పోయేవారు ఎవరు కూడా దీన్ని, ఈ వైఎస్ జగన్ గారు కూడా, వీళ్ళు ఎవరు కూడా ఇది అట్లాంటి సమస్యలు కానీ అట్లాంటి గొడవలు కానీ ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. అది మధ్యలో ఎమ్మెల్యేలు ఎంపీలు మధ్య చిల్లర రౌడీలు చేసుకొని వీళ్ళ తప్పిదం తప్ప వాళ్ళకి ఎటువంటి ఇది ఉండదన్నమాట. అది మనకు తెలిసింది, మనం కోరుకున్నదన్నమాట. అది ఏమన్నా సానుభూతి వచ్చేసి చంద్రబాబు నాయుడు నెక్స్ట్ గెలిచే ఛాన్స్ ఏమైనా ఉన్నాయంటారు? సానుభూతి అంటే ఇప్పుడు ఆయన చేసిన కనీసం 90%, 50% ఉన్నా కానీ జనంలో సానుభూతి వస్తుంది. ఇది జనంతో ఉన్నదన్నమాట. ఓ డబ్బుతో కూడుకుంది కాదు, ఇంకోటితో కూడుకుంది కాదు, జనంతో కూడా ఉంది. జనం ఎవరు కావాలి, ఎవరి పరిపాలన బాగుంది, ఎవరి పరిపాలన సుభిక్షంగా ఉంది అనుకుంటే జననాడి ఇది. ఎవరు కావాలంటే జనం వాళ్ళకి ఇచ్చేస్తారు. కానీ అదేదో చెన్నైలాగా ఒకసారి తండ్రి అని ఒకసారి తల్లి అని అట్లా రావటం కాదు. ఇక్కడ ఎవరి పరిపాలన బాగుంటే వాళ్ళకే అధిష్టానం కట్టబెడతారు జనం. ఒక సీనియర్ నాయకుని అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం అనేసి కూడా ఎవరు దుర్మార్గం అని చెప్పింది? అది దుర్మార్గం కాదు. సిబిఐ కోర్టులో నిర్ధారణ అయింది కాబట్టి ఆయనకు తప్పలేదు. ఇది వరకు ఈయన జైలు లేదా? ఈయన 53 రోజులు కేసినందుకు ఈయన ఎట్లా అంటున్నారు? వైఎస్ జగన్ కూడా నిర్ధారణ అయిందని లోపలేశారుగా. మరి ఆయన ఏమైంది? మరి రాజశేఖర రెడ్డి గారిని వేశారుగా, ఒకప్పుడు ఎన్టీఆర్ని వేశారుగా. వాళ్ళందరూ నిర్ధారణ అయినట్టేగా. ఎవరు తప్పు చేయలేదండి.